అక్కడ పుల్లారావు ఉన్నారు. ఉన్నారు. ఆ, అయి- ఆ, మాట్లాడండి మేడం. శ్రీరాములు గారు. పుల్లారావు సార్ ఉన్నారు. ఒక క్వశ్చన్. ఆ, అయితే ఇక్కడ ఈ ఇండియా పాకిస్తాన్ జరిగిన వారిలో చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వారు అర్ధంతరంగా ఆగిపోయింది. కొంచెం క్లారిటీ కావాలి ప్రజలకు, అది అనుమానంగానే ఉంది. ఓకే. అయితే విశ్లేషకుల దగ్గర నుంచి వారి వివరణ తీసుకుందాం అనుకుంటున్నారు మీరు, పార్టీల తరఫు నుంచి కాకుండా. పార్టీలు డిఫరెంట్ అభిప్రాయం. ఓకే, ఫైన్. ఒకటి ఏంటంటే యుద్ధం మనం స్టార్ట్ చేసినప్పుడు కూడా ఈ టెర్రర్ ఉగ్రవాదుల మీదకే వెళ్తున్నాం, మిలిటరీ మీద వెళ్ళట్లేదు, పాకిస్తాన్ దేశంలోకి వెళ్ళట్లేదు, పాకిస్తాన్ భూమి మీద గాలి మీద మేము రాలేదు పాకిస్తాన్కి చెప్పాం. చెప్తే వాళ్ళు మే 7వ తారీఖు వినకుండా గొప్పగా ఏదో అటాక్ ఇచ్చాక అప్పుడు ఇది స్టార్ట్ అవ్వింది. సో అందువల్ల ఇది ఆగింది అని కాదు, క్లియర్గా భారతదేశం చాలాసార్లు చెప్పారు వద్దు, మేము దీనికంటే వెళ్ళవన్నా పాకిస్తాన్ ఏదో గొప్పగా వచ్చింది. దాని తర్వాత ఎవరేం చెప్పినా పాకిస్తాన్ వాళ్ళే అడిగారు సీజ్ ఫైర్, కాల్పులు ఆప్ చేయమని. వాళ్ళు అడిగితేనే మేము ఆప్ చేస్తామని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లియర్గా చెప్పింది, అది జరిగింది. అవన్నీ నిన్న ప్రధానమంత్రి స్పీచ్తో క్లారిటీ ఎన్నో విషయాల మీద వచ్చింది. ఇంకోళ్ళు ఎవరో అన్నారు, ట్వీట్ వచ్చింది, అవన్నీ పనికిరావు. ఇది మాత్రం భారతదేశం స్ట్రాంగ్ రెస్పాన్స్ ఇచ్చింది. ఇంకా స్ట్రాంగ్ ఎంతగా పోయిందంటే పాకిస్తాన్ చేసిన పని, సో భారతదేశానికి అది కలిసి వచ్చింది. వాళ్ళు క్వైట్గా ఉండుంటే మే 7వ తారీఖు గొడవ లేకుండా అయిపోదు. తర్వాత డ్రోన్స్ అన్నీ నేను వచ్చినాయి, పాకిస్తాన్ డ్రోన్స్ అఫీషియల్ కాదు, వాళ్ళు ఏమి లేవు, ఊరికనే ఎంటీ డ్రోన్స్. 10,000 రూపాయలకి 20,000 రూపాయలకి కూడా డ్రోన్స్ కొని పంపించవచ్చు, ఎవరైనా అమ్ముతున్నారు. సో అది మనం సీరియస్గా తీసుకోక్కర్లేదు. ప్రస్తుతం భారతదేశం అనుకున్నాయని సాధించింది. శ్రీరాములు గారు, ఎందుకు అనుమానము అని అంటే అసలు వాళ్ళ దగ్గర అంత బలహీనమైన దేశము మనం చూస్తూనే ఉన్నాం, చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. అయినా ఎందుకు ఇలా ఒకవైపు నిన్న డీజీఎంఓస్ మీటింగ్ జరిగింది, చర్చలు జరిగాయి, అయినా కూడా డ్రోన్లు విసరడము ఇటువంటివి చూస్తూ ఉంటే అందుకోసం ప్రజలకు అనుమానం కలుగుతోంది ఏంటిది అని. అదే అసలు వాళ్ళు ఎవరో ప్రైవేట్గా పంపించారు. నిన్న వాళ్ళ తరఫున ఆర్మీ డీజీఎంఓ అనేది రోజు టచ్లో ఉంటాడు, అవసరం వచ్చినప్పుడు మన డీజీఎంతో టచ్లో ఉంటాడు. హాట్ లైన్ ఉన్నదంటే ఆ ఫోన్లు అన్ని చోట్ల పనిచేస్తాయి వాళ్ళిద్దరి మధ్యన. వాళ్ళకి కంట్రోల్ చేయలేకపోతున్నారు, వాళ్ళ మనుషుల్లా వాళ్ళ టెర్రరిస్ట్ గ్రూప్స్నా. నేను ఏదో పంపించారు డ్రోన్స్. ఏ మాత్రమైనా డ్రోన్స్ కనుక పాకిస్తాన్ నుంచి వచ్చినాయి అంటే మన గవర్నమెంట్ క్లియర్గా చెప్పారు, మేము అటాక్ చేసేస్తామన్నారు. అందువల్ల అలాంటివి కూడా మనం కొద్దిగా లీనియంట్గా చూసుకోవాలి.